హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. ఐరా ఐరా అరోరా అనుకుంటే జరగకపోవడమా? నెవర్. ఐరా ఉన్న చోట ఫుల్ జోష్ ఉంటుంది. ఉండాలంతే అంటూ తనదైన ఫ్లోలో పాల పిట్టలా పాడుకుంటూ పోతున్న ఐరా పాప రుద్ర సహనాన్ని గట్టిగానే పరీక్షిస్తూ ఉంటే వింటున్నాడు కదా అని బ్రేకులు లేకుండా వాగుతూ పోతున్న ఐరా గొంతు లటుక్కున బిగించి ఎదకి ఎద ఊసులాడుకునేంత దగ్గరగా తీసుకొచ్చి కళ్ళల్లో కళ్ళు నిలపడమే వాడిగా లాక్ చేస్తున్న బీస్ట్ బాబు చూపులకి అమ్మల మాట మ్యూట్ అయింది. బిక్కు బిక్కుమంటున్న గుండెతో నీళ్ళ కళ్ళను విప్పార్చిన అమ్మలు బెదిరికి ఫోర్ హెడ్ మీద వేళ్లతో పొడిచి, నైట్ నీ గుండెల మీద పడుకొని చెప్పాను, మార్నింగ్ నా వడిలోకి తీసుకొని చెప్పాను, ఆయన నీకు నచ్చినట్టు ఆడవు, వెయిట్ ఫర్ ఆఫ్టర్నూన్ అంటూ చురుగ్గా చెప్పి లక్క బొమ్మల బిగుసుకుపోయిన ఐరా పాదాలు నేల మీదకి దించిన రుద్ర కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతే కార్ గేటు దాటుతూ ఉన్న సోయలోకి రాని ఐరా పాపని చేతులొచ్చి కుదపడంతో ఉలిక్కిపడి అతని ఖర్చుకుపోయింది. ఏమైందే, నిలబడే కలలు కంటున్నావా? మళ్ళీ ఏ రాక్షసుడితో యుద్ధం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్న చేతన్ వెటకారం ప్లస్ అనుమానం మిక్స్ చేసిన గొంతుకి తనని వదిలి మొహం చూసి వికారపు వదనంతో నువ్వా అంటూ తోసేసి రుద్ర కోసం చుట్టూ చూసిన అమ్మలకి గేట్ వైపు బాడీ టర్న్ చేసి వెళ్ళిపోయాడు అంటూ క్లారిటీ కళ్ళకు కట్టాడు చేతన్. పేరెంట్స్ మధ్యలో కూర్చుని బిజినెస్ గురించి అంత కేరింగ్ తీసుకుంటే బుజ్జి బాబులా తల్లి ప్రేమకి బుక్కైపోయాడు అనుకున్నా. ఛ, నా అంచనాలు అంతరిక్షంలోకి విసిరికొట్టి బూచోళ్ళ బెదిరించిపోయాడు. ఏదో ఒక అడ్వెంచర్ క్రియేట్ చేసుకుని ఆ బీస్ట్ కి దొరకకుండా తప్పించుకోవాలి. చెప్పు చెప్పు, అర్జెంట్గా ఏదో ఒక ఐడియా చెప్పు అంటూ చేతన్ టీ షర్ట్ పట్టుకుని ఊపేస్తున్న ఐరా పాప చేతులు విడిపించుకొని ఏదో చెప్పడానికి వచ్చిన వాడే రెండు చేతులు జోడించి బలి పెట్టడానికి నేనే దొరికానా అన్నట్టు కళ్ళతోనే అర్థిస్తూ కామ్గా వెనుతిరిగితే, ఐడియా చెప్పమంటే మూగ ఐడియల్లా పర్ఫామ్ చేసిపోతున్నావు, ఎక్కడికి అంటూ వెంటబడింది ఐరా. ఎంత చెప్పినా అర్థం కాలేదా? అనవసరంగా ఇందాక నిలబడి ఆ బీస్ట్ చూపుల్లో పడి మాడిపోయాను. సమయానికి నా బావ సాయం చేశాడు కాబట్టి ఎప్పుడు బుక్కవలేదు. మళ్ళీ ఎదురుపడి నిలబడే ధైర్యం నాకు లేనే లేదు. కొన్ని రోజులు నన్ను సబ్జెక్ట్ వరకే ఉంచవే. నీ మ్యాజిక్లు గిమ్మిక్కులు సర్కస్ ఫీట్లు అన్నీ ఇంకెవరితోనన్నా పెట్టుకో అనేసి పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా పరుగుల మీద పారిపోయాడు చేతన్. డామిట్, ఇదే నా మైత్రి బేబీ అయితే ఒక్కసారికి ఎస్ చెప్పేది. రిక్వెస్ట్ చేసిన పట్టించుకోకుండా పోయాడు. పేరుకి నా ఫ్రెండ్ అయినా కమెంట్ మొత్తం ఆ బీస్ట్ నుంచే అంటూ చేతన్ మీద చిరాకు పడుతూనే, మిస్ యూ మైత్రి, ఏం చేసినా నీ పెళ్లి కోసమే, సో డోంట్ వరీ, నా బీస్ట్ ఆఫ్టర్నూన్ ఏం చేసినా సరే, లెట్స్ గెట్ రెడీ టు ఫేస్ ఇట్ అంటూ తనకి తానే మోటివేట్ చేసుకుని మధ్యలో ఆపేసిన పని పూర్తి చేయడానికి వచ్చింది. వసుధ గారి రిక్వెస్ట్ మీద మైత్రి కోసం దమయంతి గారు ఉంటారు అనడంతో ఆవిడతో పాటు కావ్యని కూడా వదిలి హరిప్రసాద్ సులోచన గారు ఊరు వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే పెళ్లి టైంకి సంతోషంగా ఇక్కడే ఉంటాం అని సులోచన గారు చెప్పడంతో అంతవరకు ఓకే చెప్పిన అమ్మలు వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చి కావ్యని తనతో పాటు లాక్కుపోయింది. ఏం చేస్తున్నారా వాళ్ళిద్దరూ కలిసి అని దమయంతి గారు అనుమానంతో ఆరాడిగితే, ఏమో అమ్మా, వాళ్ళిద్దరి గురించి నన్నేది అడగద్దు, నాకు చాలా పనులున్నాయి అంటూ అక్క బావని ఎయిర్పోర్ట్లో దింపడానికి తీసుకువెళ్ళాడు చేతన్. సంవత్సరానికి ఒకసారి డైరెక్టర్ బోర్డ్ మీటింగ్ కి మాత్రమే అటెండ్ అయ్యే మయూరి ఆఫీస్లో అడుగు పెట్టడమే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తే విశ్వకు ప్రీతి పాత్రులైన వారికి మాత్రం మింగుడుపడని అనుమానాన్ని కలిగించింది. అప్పటికే మేనేజర్ అనౌన్స్ చేసి ఉండడంతో ఆఫీస్ సెంటర్లో నిలిచిన మయూరి గారిని ఫార్మల్గా ఆ ఫ్లోర్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తానికి పరిచయం చేసి, విశ్వక్ సార్ హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల మయూరి మేడం కంపెనీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు విశ్వక్ సార్కి ఎలా అయితే మీరు అన్ని విధాలా సహకరించారో ఇక మీదట మయూరి మేడంకి కూడా సహకరించాలి అంటూ సింపుల్ స్టేట్మెంట్తో ఫినిష్ చేయడం కొసమెరుపు. ఇండైరెక్ట్ గా ఇక మీదట అన్ని మయూరి గారే బాధ్యత తీసుకుంటారు అంటూ చెప్పడం కొందరి గొంతులో వేపకాయ అడ్డుపడ్డట్టే మారిపోతే, చలువ అద్దాల వెనక దాచిన నిండు తేనె రంగు కళ్ళతో నిలబడి ప్రతి ఒక్కరి భావాలను చదువుతున్న రుద్ర ఆఫీస్ అట్మాస్ఫియర్ మీద ఒక అంచనాకి వచ్చాడు. అదేమి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కాదు,
మయూరి గారి ఆస్తులలో సగభాగం కారు వ్యాలీలోని వందల ఎకరాల తేయాకు తోటలు, వాటి మీద నడిచే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ లోనే ఉంటే, ఇక మిగిలిన సగం ఆదాయం దేశ అభివృద్ధిలో భాగమైన గవర్నమెంట్ సెక్టార్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పుడైతే గవర్నమెంట్ సెక్టార్స్ లోకి రాథోడ్ ఫ్యామిలీ అడుగు పెట్టిందో అప్పటి నుంచి ప్రభుత్వంతోనూ పాలకులతోనూ మంచి స్నేహ సంబంధాలు కుదిరాయి. ఇక సొంత ఆస్తుల లెక్కలకొస్తే వేల ఎకరాల పంట భూములు, వాటి మీద వచ్చే ఆదాయం, పిల్లలు ఆడవాళ్ళ కోసం మయూరి గారు స్పెషల్ గా నడిపిస్తున్న కొన్ని ఆర్గనైజేషన్స్, కళల మీద మక్కువతో స్థాపించిన కొన్ని ఆర్ట్ అకాడమీస్, వీటన్నిటి మీద వచ్చే ఆదాయం, పెట్టే ఖర్చులు, వర్కర్స్ జీతాలు అన్ని విశ్వక్ గారు చూసుకుంటే ఆర్గనైజేషన్ అండ్ అకాడమీస్ వరకే మయూరి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కోట్ల టర్న్ ఓవర్తో నడిచే ఈ వ్యాపారాలన్నీ విశ్వం బాధ్యతలోకి రావడమే, తను ఉన్న స్థానం నుంచే అన్ని మేనేజ్ చేసే విధంగా ఈ ఆఫీస్ స్టార్ట్ చేశారు. స్టాఫ్ అంతా మయూరి గారికి వెల్కమ్ చెప్తూ సాదరంగా విచ్చేస్తే, నేను కొన్ని రోజులు మాత్రమే వస్తాను, అది విశ్వకి స్ట్రెస్ తగ్గించడానికి మాత్రమే అంటూ మరొకసారి స్టాఫ్ ని ఫేస్ చేస్తూ రుద్ర హ్యాండ్ తన చేతిలోకి తీసుకొని, దిస్ ఈజ్ మై సన్ రుద్రాంశ్ రావెల్. ఆఫ్టర్ మ్యారేజ్ రాథోడ్ వారసత్వాన్ని, బాధ్యతలను తనే తీసుకుంటాడు. ఆఫీషియల్ గా త్వరలోనే అనౌన్స్ చేస్తాను, అప్పటి వరకే నేను ఇక్కడికి వస్తాను అని నవ్వుతూ చెప్పి రుద్రను చూస్తే తాలా తోక లేకుండా తన అత్యుత్సాహాన్ని, అంత ఆనందాన్ని అందరి ముందు ప్రదర్శించిన అమ్మని నమిలి మింగేసేలా చూస్తున్నాడు రుద్ర. మెహతాటెక్ సీఈఓగా ఆల్మోస్ట్ అక్కడున్న ప్రతి ఒక్కరికి రుద్ర సుపరిచితమే అయితే, ఇప్పుడు మయూరి కొడుకు అంటూ అనౌన్స్ చేసిన దానికి వాళ్ళ మొహాల్లో మారిన వర్ణాలకు విస్తుపోయి చూస్తున్న మేనేజర్ని దాటుకుని పెద్ద పెద్ద అడుగులతో క్యాబిన్ కి వెళ్ళిపోయాడు రుద్ర. హీఈస్ మై సన్ రుద్రాంశ్ రావెల్ అంటూ కొడుకు కోపం తెలుస్తూ ఉన్నా కూడా చిన్న పిల్ల సంతోషంతో మరోసారి చెప్పిన మయూరి రుద్ర వెనకే ఫాలో అయితే, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? అమ్మ కొడుకులవని మీకు నాకు తెలిస్తే చాలు, ప్రపంచానికి తెలిసేలా చేసి కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దు అంటూ లోపలికి రావడమే మయూరి గారి మీద కింతెత్తులేచాడు రుద్ర. అన్నిటినీ వదులుకున్నాకే నీ కమ్మగా మిగిలాను, నువ్వు వచ్చాక కూడా అదే చీకట్లో అజ్ఞాతవాసం చేయనా అంటూ కొడుకు కోపానికి నవ్వుతూ మయూరి ఎదురు ప్రశ్నిస్తే, గుండె లోతుల్లోకి వాడిగా చుచ్చుకుపోయిన ఆ ప్రశ్నకి రుద్ర గొంతు మూగపోయింది. కోపం కరిగిపోయిన కళ్ళల్లో వేలతనం చేరి చమర్చుతూ ఉంటే రుద్రను హత్తుకొని, నాకు చీకటంటే భయం కాదు, ఇన్ఫాక్ట్ నేను ఇష్టపడే ఎంచుకున్నది, నేను ఎంచుకున్న చీకట్లో నువ్వు ఉండకూడదు. యు ఆర్ ఎ కింగ్, నా కొడుకుని నేను అలాగే చూడాలి. ఇక ప్రాబ్లమ్స్ అంటావా, అదంతా నీ బిజినెస్ స్ట్రాటజీతో నువ్వు మేనేజ్ చేసుకో, నాకు సంబంధం లేదు. అమ్మగా నేనింతే, సగం జీవితం ఎదురు చూపుల్లోనే కరిగిపోయింది. ఇక నా ప్రపంచం నాకు నచ్చినట్టు కలర్ఫుల్గా మార్చుకుంటాను అంటూ రుద్రను వదిలి చెంప మీద చేతిని చేర్చిన మయూరి, చెప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటూ అడిగారు చెంపల మీద బొట్టు బొట్టుగా రాలుతున్న కన్నీటి కళ్ళతో నవ్వుతూ. ఇబ్బడి ముబ్బడి ఆలోచనలతో రుద్ర మనసంతా బరువుగా మారిపోతే సింగిల్ హ్యాండ్తో చక్రాన్ని తిప్పగలిగే ఆ మేధావి బ్రెయిన్ ఖాళీగా మారిపోయినట్టు, 2 minutes కూర్చోండి అంటూ సోఫాలో కూర్చొని తన కోసం మొదటిసారి చార్జ్ చేసుకోవడానికి టైం తీసుకున్నాడు రుద్ర. బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిన కావ్య హెల్ప్ తో ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఒక ఫేక్ కంప్లైంట్ రైజ్ చేసిన ఐరా కంప్లైంట్ లో మైత్రి తరపున తన ఫ్యామిలీలో ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను, కోల్పోతున్న స్వేచ్ఛను పిన్ టు పిన్ అన్ని పాయింట్ చేసి మైత్రి ఫ్రెండ్ గా కావ్య పెట్టినట్టు పెట్టేస్తే వర్కౌట్ అవుతుందా అంటూ పని ఫినిష్ అవడమే అడిగిన కావ్యతో, నీ హ్యాండ్ లక్కీ అని మీ మావయ్య చెప్పాడు, అవ్వాలని గట్టిగా కోరుకో, ఒకవేళ తేడా వచ్చింది అనుకో అన్లక్కీ అంటూ నేను అందరికీ చెప్తాను అంటూ ఆట పట్టిస్తూ ఉంటే, అమ్మో నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి, మా బ్యాచ్ లో నేనే మెరిట్, బట్ నువ్వు అందరినీ బోల్తా కొట్టించే కంత్రి దానివి, మా మావయ్య చెప్పినంత సాఫ్ట్ ఏమీ కాదు అంటూ గడుసుగా కంప్లైంట్ ఇచ్చిన కావ్యని తనతో పాటు తోడుగా తీసుకుని మయూరి గారి ఆఫీస్ కి స్టార్ట్ అయింది ఐరా. అక్క బావని ఎయిర్పోర్ట్ లో దింపడమే అట్నుంచటే చేతన్ సిద్ధార్థున్న ల్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతే, ఇంట్లోనే ఉండి ఇటు శౌర్యతో అటు ప్రొఫెసర్ సిద్ధార్థ్తో కాంటాక్ట్ లో ఉంటూ సీరియస్ గా వర్క్ మీద సెటిల్ అయ్యాడు శిఖర్. ఇక దమయంతి గారు ప్రమోద్ వసుధ గారికి జోధ్పూర్ చూపించమని రుద్ర చెప్పడంతో బిట్టు వచ్చి తీసుకెళ్తే అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయి కంటికి కనిపించేలా ఒక పని చేస్తున్నా
ప్రతి ఒక్కరూ కంటికి కనిపించని మరొక 4 పనులు తెర వెనక చాలా అంటే చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నారు. మొత్తానికి రూమ్‌కి పరిమితమైన విశ్వక్ ఎక్కువసేపు ఆ రూమ్‌లో బందీగా ఉండలేక వేరునాథ్‌తో తన ఇంటికి వస్తే విశ్వక్ యాక్సిడెంట్ తర్వాత ఖాళీ దొరకక సర్వీసింగ్ లేని కారుకి సర్వీసింగ్ చేయించడానికి విశ్వక్‌కి చెప్పి తీసుకువెళ్ళాడు వేరునాథ్. లోపలికి వస్తున్న విశ్వక్‌ని పట్టి చూస్తూ ఇంత వెంటనే వస్తావనుకోలేదు అంటూ అనుమానంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా మిళితం చేసి అడిగిన పద్మిని దేవితో మయూరి నన్ను పూర్తిగా వదిలేసింది అంటూ చెప్పిన ఆయన ఆక్రోశం వళ్ళన నేలకు చేరిన షోపీస్లో కనిపిస్తూ ఉంటే అయితే మనం త్వరపడాలి అంటూ నిప్పురవ్వకి ఎండుగడ్డి చేరినట్టు ప్రేరేపిస్తున్నారు పద్మిని. నేహ ఇంటికి వచ్చిన విషయాన్ని అమిత్ గారు వినోద్ గారికి ఫోన్ చేసి చెప్తే కారణం అంటూ ఎప్పటిలా ఏ భావం లేకుండా ప్రశ్నించిన వినోద్తో ఓదార్పు కోరుకునే మనిషికి ప్రేమను పంచలేను అని చెప్పింది. ప్రాబ్లం ఎక్కడుందో మీకే తెలియాలి. తండ్రిగా నేను కంప్లైంట్ చేయడం లేదు. పిల్లల భవిష్యత్తు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో తెలియని స్థితిలో మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. కుదిరితే వెయిట్తో ఓసారి మాట్లాడండి అంటూ కాల్ కట్ చేశారు అమిత్. రుద్ర ఎప్పటిలా ఇండైరెక్ట్ గా అన్ని మేనేజ్ చేస్తూ ఉన్నా ప్రతి దానిలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న వినోద్ కి ఇప్పుడు నేహ డెసిషన్ పెద్ద తలనొప్పనే చెప్పాలి. రంజని గారికి తెలిస్తే అస్సలు తీసుకోలేరు. బయట ప్రపంచం గురించి ఏ మాత్రం తెలియని ఆ తల్లి మనసు కేవలం పిల్లల సంతోషం కోసం మాత్రమే ఆరాట పడుతుంది అని తెలిసిన వినోద్ అసలు ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య, నేహ వస్తున్న విషయం వేదెందుకు చెప్పలేదు అంటూ ఇరిటేటింగ్ గా చిన్న కొడుకుకి కాల్ చేయడానికి ఫోన్ తీసుకున్నారో లేదో సరిగ్గా అప్పుడే కాల్ వచ్చింది కొడుకు నుంచి. అదే ఆలోచన చికాకుతో ఆన్సర్ చేసిన వినోద్ కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలా ఎలా ఉంటున్నావు వేద్? నీకిచ్చింది ఒకే ఒక్క ప్రాజెక్ట్. భార్యతో సంతోషంగా ఉంటూ ఆ ఒక్క ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడానికి కూడా ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు. ముందు బాధ్యత తీసుకోమంటే కాదు పెళ్లి చేసుకుంటాను అన్నావు. అట్లీస్ట్ పెళ్లి చేసుకున్న పిల్ల పట్లన్నా బాధ్యతగా ఉండాలి కదా. బిజినెస్ హ్యాండిల్ చేయడానికి రుద్ర ఉన్నాడు. నీ పర్సనల్ లైఫ్ కూడా నువ్వు హ్యాండిల్ చేయలేవా? ఇంకా చిన్న పిల్లల్లా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నావు. అసలు నీకేం కావాలో నీకన్నా తెలుసా అంటూ పిచ్చి కోపంతో క్లాస్ తీసుకుంటూ ఉంటే మీ ప్రియమైన పెద్ద కొడుకు కావాలి. ఇచ్చేసి బిజినెస్ మొత్తం మీరే చూసుకోండి. మీకు వాడు తప్ప ఇంకా ఎవరు అక్కర్లేదు కదా. వాడిని ఇచ్చేశాక నా నొప్పి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అంటూ అంతే గట్టిగా అరిచి వేద్ కాల్ కట్ చేస్తే వేద్ ఎదురు చెప్పడంలోని కోపం అర్థమవుతూ ఉన్నా అది యాక్సెప్ట్ చేయలేని ఇరిటేషన్తో ఫోన్ నేలకు కొట్టి పాండే గారిని పిలిచారు వినోద్. హాస్పిటల్లో పురుషోత్తం కొంచెం నార్మల్ అవ్వగానే తన స్టేట్మెంట్ నోట్ చేసుకున్నారు పోలీసులు. అనుపమ గారి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనకి సెక్యూరిటీకి కూడా గాయాలయ్యాయని జరిగిన నిజం జరిగినట్టే పురుషోత్తం చెప్తే హోమ్ మినిస్టర్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ తో ఏ ఒక్కరూ తోకలు జడించే అవకాశం లేక ప్రతి యాక్షన్ కూడా పారదర్శకంగా పోతూ ఉంటే పురుషోత్తం స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా మీడియాకి రిలీజ్ చేసింది డిపార్ట్మెంట్. టీవీలో అది చూస్తున్న విశ్వక్ భరించలేక బెడ్ మీద పడి ఉన్న కట్టుకున్న పెళ్ళం బతుకున్నందుకు బాధపడిపోతూ చంపలేకపోయినందుకు చేతకాని వాడిలా ఆవేశపడిపోతున్నాడు. ఏసీబీ ఇన్స్ట్రక్షన్స్ మేర పురుషోత్తం ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడా కూడా అన్వీర్ ఇంకా విశ్వక్ పేర్లు వాళ్ళ మధ్య రిలేషన్ ఏది కూడా యాడ్ చేయకుండా తెలివిగా టాపిక్ రాకుండా స్టేట్మెంట్ ఇచ్చాడు పురుషోత్తం. కట్టలు తెంచుకున్న కోపంతో దీని వెనక రుద్రనే ఉన్నాడు. ఇదంతా వాడే నడిపిస్తున్నాడు. నాకు ఉదయం చెప్పిన దానిలో కూడా చాలా లోతుగా నా మీద అనుమానం పాతుకుపోయి కనిపించింది. సంథింగ్ వాడికి ఎక్కడో ఏదో తెలిసింది, కానీ అది ఎలా తెలిసింది అంటూ విశ్వక్ పిచ్చెత్తి అరుస్తూ ఉంటే అనవసరమైన ఆలోచనతో ఆవేశపడి ఆరోగ్యం మీదకి తెచ్చుకోకు. నిమ్మలంగా బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి అంటూ సంభాలిస్తున్నారు పద్మిని. భయంకరమైన ఇరిటేషన్తో తల పట్టుకున్న అదే టైంలో సింగపూర్ పార్టీ నుంచి ఫోన్. అనవసరంగా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేయరు. ఇప్పుడు బిజినెస్ గురించి తప్ప మరొకటి మాట్లాడే అవకాశం లేదు అని తెలిసిన విశ్వక్ అందరి మధ్యలోనే వదిలేసిపోయిన పని పూర్తి చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న విశ్వక్ ఫోన్ ఆన్సర్ చేస్తే అందరి బతికే ఉన్న విషయం చెప్పాడు సింగపూర్ పార్టీ. 1% కూడా నమ్మే స్టేజ్లో లేని విశ్వక్
కొన్ని క్షణాల పాటు షాక్ స్టేట్లోకి జారిపోతే ముసలావిడ కర్రతో కదిపి, ఏమైంది? జాతరలో ఉత్సవ విగ్రహంలా మారిపోయావు అంటూ ప్రశ్నిస్తూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమేనా అంటూ కొడుకు మీద ప్రాణం పెట్టుకున్న తండ్రి గుండెతో ఒక్కో అక్షరం తడబడుతూ ఫోన్లో వాడిని విశ్వక్ ప్రశ్నిస్తూ ఉంటే, ఆ డాక్టర్స్ ని టార్గెట్ చేసినప్పుడే ఏ విషయం మనకి ఇన్ఫార్మర్స్ నుంచి వచ్చింది. 100% ట్రస్ట్ చేయొచ్చు. అయితే అన్వీర్ ఎక్కడున్నది కేవలం రుద్రకు మాత్రమే తెలుసు. ఆ యాక్సిడెంట్ మొత్తం ఒక డ్రామా. ఇదంతా రుద్ర దేనికోసం చేస్తున్నాడో నీకే తెలియాలి. వైఫ్ ని చంపమని నువ్వు అడిగినప్పుడే ఈ విషయం నాకు తెలిసింది. ఎంతవరకు నిజమో కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత నీకు చెప్దామని వెయిట్ చేశాను. ఇన్ఫార్మర్ నుంచి టిప్ డైరెక్ట్ గా బాస్కే వచ్చింది. చూడు, నీ కొడుకు బతికుండడం నీకెంత అవసరమో రుద్ర నుంచి బయటకు తీసుకురావడం మన బిజినెస్ కి అంతే అవసరం. నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను. బాస్ రేపు మార్నింగ్ దిగుతున్నాడు. మిగతా విషయాలు కలిసి మాట్లాడుకుందాం. బీ కేర్ఫుల్ విశ్వక్. ఫ్యామిలీ ఎమోషన్స్ తో బిజినెస్ ని డిస్టర్బ్ చేసుకోకు అంటూ మార్నింగ్ తో చెప్పి కాల్ కట్ చేసిన సింగపూర్ పార్టీ వెంటనే అన్వీర్ బతుకున్నాడు అనడానికి కావలసిన ప్రూఫ్ విశ్వక్ ఫోన్ కి వాట్సాప్ లో పంపాడు. రుద్ర మనుషులు కొడుకు కోసం వెళ్తున్న విషయం తెలిసిన వెంటనే ఫోన్ చేసి విశ్వక్ అలర్ట్ చేస్తే ఫోన్ కూడా వదిలేసి ఫస్ట్ తప్పించుకోమని విశ్వక్ ఎప్పుడైతే చెప్పాడో తండ్రి మాట పాటిస్తూ హోటల్ బ్యాక్ సైడ్ నుంచి ఒంటి మీద బట్టలతోనే బయటకు వచ్చిన అన్వీర్ని గుర్తు తెలియని మనుషులు ముసుగు వేసి ఒక వ్యాన్ లోకి లాగేస్తే ఆ వెంటనే వ్యాన్ కొంత దూరం వెళ్ళి ఆగింది. అన్వీర్ ఒంటి మీద బట్టలతో వ్యాన్లో నుంచి దిగిన మరొక వ్యక్తి రోడ్డు వైపుకి పరుగులు పెట్టడం, కళ్ళ ముందే ఒక భారీ ట్రక్ వాడిని గుద్ది ఎగిరి నేల మీద బాడీని తొక్కుకుంటూ వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోతే ఆ వీడియో చూస్తున్న విశ్వ కళ్ళలో క్రోధం, కోపం, కన్నీళ్లు సమంగా పోటీ పడుతున్నాయి. దానితో పాటు ఉన్న సారా హాస్పిటల్ నుంచి తీసుకువెళ్లిన వీడియో కూడా యాడ్ అయి ఉండడంతో మొత్తం రుద్ర కావాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేశాడని క్లియర్ గా అర్థమైతే పట్టరని సంతోషంతో నా కొడుకు బతికే ఉన్నాడు, నా కొడుకు బతికే ఉన్నాడు అంటూ బంగ్లా మొత్తం ప్రతిధ్వనించేలా అరుస్తూ ఉన్నాడు విశ్వక్. కావాలని కట్టుదిట్టంగా చేసిన ఈ యాక్సిడెంట్ వెనక కారణం ముందు తెలుసుకో విశ్వక్. ప్రాణం తీయకుండా మనిషిని దాచిపెట్టడం అంటే ఏదో బలమైన కారణమే ఉంది. అది తెలుసుకుంటేనే వారి ఆలోచనను నువ్వు కొట్టగలుగుతావు అంటూ ముసలి తన అనుభవ జ్ఞానంతో తక్షణం చేయవలసిన కర్తవ్యం నూరిపోస్తే, ఏం చేసినా ఇంక నాకు ఏమీ మిగలదు అని ఇప్పటి వరకు నిరాశపడ్డాను. నా కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడు. ఇక నాకు దేని గురించి ఎవరి గురించి ఆలోచన లేదు. మొత్తం తెలుసుకుంటాను. వాడి తెలివికి చెక్ పెట్టి నా ఆటేంటో వాడికి చూపిస్తాను. రాథోడ్ వంశం మయూరితో పూర్తి చేద్దామనుకున్నాము. కత్తివేటు దాటి ప్రాణాలతో నిలిచిన రుద్రతో ఎప్పుడు పరిసమాప్తం చేస్తాను అంటూ ద్వేషాన్ని మించిన పంతంతో శపథం చేసిన విశ్వక్లో కొడుకు గురించిన ఆనందం అనంతం. మరి ఇప్పుడు విశ్వక్ ఏం చేయబోతున్నాడు? బీస్ట్ బాబు ఆఫ్టర్నూన్ పనిష్మెంట్ ఏమై ఉంటుంది? మైత్రి విషయంలో ఐరపప్ప ప్లాన్ వర్కౌట్ అవుతుందా? చిన్నగా అందరికీ తెలుస్తున్న రుద్ర జన్మ రహస్యం రంజని శివిని పడితే వేద్ నేహ మధ్య అపార్థాలు సర్దుకుంటాయా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.